హాయ్ హలో అందరికీ నమస్తే. నా యూట్యూబ్ ఛానల్ టూర్స్లో భాగంగా ఈరోజైతే వరంగల్ ప్రజల కొంగు బంగారమై విరజిల్లుతున్నటువంటి శ్రీ భద్రకాళి అమ్మవారి దర్శనానికి అయితే నా ఫ్యామిలీతోని రావడం జరిగింది. ఆలయమున గురించి మరియు అమ్మవారి గురించి మీ అందరికీ కొన్ని విషయాలు చెప్పడానికి మరియు ఆ అమ్మవారిని చూపించడానికి ఈ వీడియోతోనైతే మీ ముందుకు రావడం జరుగుతుంది. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా నాకు సపోర్ట్ చేస్తారని భావిస్తున్నా. ఇక్కడ చూసిరు కదా భద్రకాళి అమ్మవారి దేవస్థానం. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుండి నైటు 8:30 వరకు అయితే అమ్మవారి దర్శనాలు జరుగుతుంటాయి. ఆ పక్కన చూసుకున్నట్టయితే మనకు ఆ కొండ మీద పార్వతీ పరమేశ్వరులు అయితే మనకు దర్శనమిస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది ఆ ఆలయం వెనుక భాగంలో ఉన్నటువంటి ప్రాంగణం. ఇదంతా మనం అమ్మవారి దర్శనానికి వెళ్ళే కంటే ముందు ఆ విఘ్నేశ్వర స్వామిని అయితే దర్శించుకోవడం ఉంటుంది. అదేవిధంగా మేము కూడా నా ఫ్యామిలీతోని ఆ విఘ్నేశ్వర స్వామివారిని అయితే దర్శించుకోవడం జరిగింది. ఇక ఆ తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే మేము క్యూ లైన్లో వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మేమైతే ఉచిత దర్శనం క్యూ లైన్లో వెళ్ళడం జరిగింది. ఆ పక్కన ఉన్నటువంటి క్యూ లైను అది అమ్మవారికి కుంకుమార్చన చేసేటువంటి క్యూ లైన్. అది క్రీస్తు శకం 625వ సంవత్సరంలో నిర్మించడం జరిగింది ఈ ఆలయాన్ని. ఈ భద్రకాళి అమ్మవారి దర్శనానికి మన దేశంలో నలుమూలలా ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం, అమ్మవారికి మొక్కులు అందించుకోవడం జరుగుతుంది. ఈ అమ్మవారి ఆలయం తెలంగాణ రాష్ట్రం సముద్ర మట్టానికి 700 మీటర్ల ఎత్తులో ఉండి అత్యంత ప్రాచీన ప్రాంతంగా పేరుగాంచినటువంటి అమ్మవారి ఆలయం ఇది. ఆ అమ్మవారి 9 స్వరూపాలలో రెండవది భద్రకాళి రూపం. అమ్మవారు దుర్గాష్టమి అనబడే మహాష్టమి రోజున భద్రకాళిగా ఆవిర్భావం చెంది మన భూమండలం మీద అనగా కాకతీయుల రాజధాని ఏకశిల నగరంగా పేరుగాంచినటువంటి మన ఓరుగల్లు వరంగల్లో అమ్మవారు శ్రీ భద్రకాళి రూపంలో స్వయంగా ఆవిర్భవించడం జరిగింది. ఇక్కడ అమ్మవారి విగ్రహం 9 అడుగుల ఎత్తులో 9 అడుగుల వెడల్పులో ఉండడం అనేది విశేషం. 1950 సంవత్సరంలో పునరుద్ధరించే సమయంలో అమ్మవారు వేలాడుతున్న నాలుకతో రౌద్ర రూపంలో ఉండేవారు. ఆ రౌద్ర రూపంలో ఉన్న అమ్మవారి నాలుకపై అమృత బీజాలు వ్రాసి శాంత స్వరూపినిగా మార్చడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీవల్లి దేవసేన ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇక తర్వాత ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకోవడం జరిగింది. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనం పార్వతీ పరమేశ్వరుల దర్శనాన్ని కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ పార్వతీ పరమేశ్వరుల దర్శనం అయిపోయిన తర్వాత మనకు ఇంతకుముందు చూపెట్టినటువంటి ఆ బయట ప్రాంగణంలో ఉన్నటువంటి అద్దాల మేడ, ఇదంతా శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల అద్దాల మందిరం, అద్దాల మేడ అని కూడా అంటారు. ఇక్కడ ఆ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక మేమైతే తిరిగి వెళ్ళే దారిలో ఆ అమ్మవారి ఆలయం ముందైతే ఆ నెయ్యికి సంబంధించినటువంటి దీపాన్ని అమ్మవారికి అర్పించడం జరిగింది. ఇక లాస్ట్లో శ్రీ గోకులం, ఇక్కడ ఆ గోమాతలు భక్తులచే పూజించబడడం జరుగుతుంది. ఇక ఆ దర్శనాలన్నీ అయిపోయిన తర్వాత కిలా వరంగల్లోని ఏకశిల పార్కు, ఇదంతా కూడా ఆ కిలా వరంగల్లోని ఏకశిల పార్క్ అంటారు. ఆ కాలంలో అంటే 12వ శతాబ్దంలో ఈ కొండపైన శివాలయాన్ని నిర్మించడం జరిగింది. ఆ కాకతీయ రాజులు ఈ కొండపై నుండి శత్రు సైన్యం ఏ విధంగా వస్తుందో అని చూసేవారు. ఇక్కడి గుడిలో ఉన్నటువంటి ఆ శివయ్య విగ్రహాన్ని
ఆ యుద్ధ సమయంలో తీసివేయడం జరిగింది. మనం ఇలా పైకి వెళ్తే మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువు, ఆ శివయ్య గుడి కూడా కనిపిస్తుంది. ఇక తర్వాత కిందికి దిగిన తర్వాత మనకు శ్రీ స్వయంభూ ఆ లింగేశ్వర స్వామిని అయితే మనం చూడడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఆలయం కూడా చాలా ప్రసిద్ధిగాంచిందని మీ అందరికీ చూపెట్టడం జరుగుతుంది. మీరు ఒకవేళ ఈ ఆలయాన్ని చూసింటే మాత్రం ఒక కామెంట్ అయితే వేయండి అన్న. ఇప్పుడు మనం చూస్తున్నాం స్వయంభూ దేవాలయ ప్రాంగణం, కీర్తి తోరణం, ప్రతాప రుద్రుని యొక్క ఆ మార్గం ఇదంతా. పన్నెండవ శతాబ్దం నుండి ఈ కీర్తి తోరణం అనేది ఉనికిలో ఉన్నట్టు భావిస్తారు. ఈ కోటలో 4 వైపులా కాకతీయుల కళా తోరణాలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. 12వ శతాబ్దంలో గణపతి దేవచేత మొదలుపెట్టినటువంటి ఈ కోట నిర్మాణం ఆయన కుమార్తె అయినటువంటి రుద్రమాదేవి పూర్తి చేయడం జరిగింది. ఆ కాకతీయుల నిర్మించుకున్నటువంటి ఈ కోట సముదాయాన్ని వరంగల్ గేట్గా పిలుస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కాకతీయుల కళా సంపద అంతా కూడా తవ్వకాల్లో బయటకు తీసి మన అందరం కూడా చూడడానికి అందంగా ఉండేలాగా ఇక్కడ అమర్చడం జరిగింది. ఇక ఆ తర్వాత వరంగల్లో ఫేమస్ అయినటువంటి మరి ఒక దేవాలయం ఆ 1000 స్తంభముల దేవాలయం. ఇప్పుడు మనం చూస్తున్నది ఆ 1000 స్తంభముల దేవాలయం ముందున్నటువంటి భాగం. ఇదంతా కూడా ముందున్నటువంటి భాగం. ఈ 1000 స్తంభాల గుడిలో కూడా మనకు ఆ పరమేశ్వరుడే ఇక్కడ పూజలు అందుకోవడం జరుగుతుంది. మీ అందరికి కూడా ఈ వీడియోనైతే నేను నచ్చిందనే అనుకుంటున్నా అన్న. నేను ఏమన్నా తప్పుగా మాట్లాడితే మాత్రం క్షమించండి. ఇది ఇప్పుడు ఆ ఆలయం ముందున్నటువంటి ప్రాంగణం ఇదంతా. మనకిక్కడ పెద్ద నందీశ్వరుడు కూడా మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. చాలామంది భక్తులు కూడా అక్కడ భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ఈ 1000 స్తంభాల గుడికైతే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా ఆ పిల్లర్ నెంబర్ 49, పిల్లర్ నెంబర్ 50, అన్ని పిల్లర్ల మీద కూడా ఇలా నెంబర్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొన్ని నెంబర్స్ అయితే ఆ పిల్లర్ల మీద కొన్ని అయితే కొంచెం లైట్గా డిమ్గా కనిపించడం జరిగింది. చూసారు కదా, ఇదంతా కూడా ఆ 1000 స్తంభాల ఆలయం యొక్క నమూనా. ఒకసారి మీ అందరికీ చూపెడదామని ఈ వీడియోనైతే తీయడం జరిగింది. చూసారు కదా అన్న. మన వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.